ఏ దేశంలోనైనా సరే ఆ దేశానికి చెందినటువంటి ఒక ముఖ్య నేత మరణించినటువంటి సందర్భంలో దేశ ప్రజలు కొంత బాధపడటం జరుగుతుంది. శోకసంద్రంలో మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే విచిత్రంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచిత్రంగా ఇరాన్ దేశ ప్రజలు మాత్రం బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ప్రధాన కూడళ్లలో ప్రధాన నగరాలలో సంబరాలు చేసుకోవటం జరిగింది అని చెప్పి ఇరాన్ అధికారిక మీడియా ఒక ప్రకటనలో తెలియజేయటం ఇది నిజంగా ఆశ్చర్యపరిచేటువంటి అంశమే. ఎందుకు అంటే జనరల్గా అధ్యక్షుడు చనిపోయాడని చెప్పి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారంటే ఆ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు అర్థమయ్యేటువంటి అంశం. దీనికి గల కారణాలు కూడా మీడియా ప్రకటించడం జరిగింది. ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ తన బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి కూడా ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తూ వచ్చారని, నిరంకుశత్వ ధోరణిలో పరిపాలన సాగించారని, ఎవరైనా సరే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఆయన విధానాలను విమర్శించినా వారికి కఠినమైనటువంటి శిక్షలను అమలు పరిచేవారని, సో ఈ విధంగా నిరంకుశత్వ ధోరణిలో వ్యవహరించటమే ఈ సంబరాలకు కారణం. ప్రజలు ఆయన పరిపాలనలో విసిగిపోయి ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారు అనేది ఒక మీడియా ప్రకటనలో తెలియజేసినటువంటి పరిస్థితి.